ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యనారాయణ స్వామి క్షేత్రం అనగానే గుర్తుకొచ్చేది అన్నవరం. ఇక్కడ గోధుమ నూకతో తయారు చేసే ప్రసాదం కేవలం భక్తులను మాత్రమే కాదు, ఆహార ప్రియులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. తిరుపతి లడ్డుతో పోల్చేంతటి విశేషమైన రుచి దీని సొంతం. అన్నవరం ప్రసాదం గురించి, దాని తయారీ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నవరం ప్రసాదం రుచికి మరియు సుగంధానికి ప్రఖ్యాతి చెందింది. దీని తయారీలో కేవలం 4 దివ్యమైన పదార్థాలను మాత్రమే వినియోగిస్తారు. ఎర్ర గోధుమ నూక, శుద్ధమైన ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి. ఈ పదార్థాలను సరైన పద్ధతిలో కలపటం స్వామివారి క్షేత్ర మహత్యం వల్లే ఈ అద్భుతమైన రుచి వస్తుందని భక్తులు, వంటవారు నమ్ముతారు. ఈ ప్రసాదం ఎప్పుడు ప్రారంభమైందన్న దానిపై దేవస్థానం వద్ద కూడా ఖచ్చితమైన వివరాలు లేవు. 19వ శతాబ్దంలో రైల్వే లైన్ నిర్మాణ సమయంలో ఇక్కడికొచ్చిన ఉత్తరాది కూలీల ఆహార సంస్కృతి ప్రభావంతో గోధుమలతో ఈ ప్రసాదం తయారీ మొదలై ఉంటుందని ఒక కథనం ప్రచారంలో ఉంది. అయితే దేవాలయ అర్చకులు ఈ వాదనను తిరస్కరిస్తున్నారు. స్కంద పురాణాంతర్గతంగా ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతంలో స్వామివారికి అరటిపళ్ళు, పాలు, నెయ్యి, గోధుమలు ఇష్టమని, అందుకే ఇది తరతరాలుగా వస్తున్న ప్రసాదంగానే పరిగణించాలని పేర్కొన్నారు. ప్రసాదాన్ని తయారు చేసే భవనాన్ని భూతాది అని పిలుస్తారు. ఇక్కడ తయారీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలుసా? 1000 కళాయిల్లో ప్రసాదం తయారు చేస్తారు. ఇది సాధారణ రోజుల్లో. ఇక రద్దీ రోజుల్లో, ప్రత్యేక దినాల్లో ఏకంగా 250 కళాయిల్లో ప్రసాదం తయారవుతుంది. ఒక్కో కళాయికి సుమారు 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. ఒక కొళాయికి దాదాపు 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవు నెయ్యి వినియోగిస్తారు. 2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది. వేడి నీరు, నూక, పంచదారను యంత్రాల ద్వారా కళాయిలో వేయటం వల్ల కేవలం 45 నిమిషాల్లోనే ఒక కళాయి ప్రసాదం వండటానికి వీలు కలుగుతుంది. అన్నవరం ప్రసాదానికి డిమాండ్ ఎంతగా ఉందంటే దేవస్థానం వారు ఏటా 1,50,00,000 పైచిలుకు ప్యాకెట్లు అమ్ముతున్నారు. స్వామివారి వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. వ్రతం చేసుకున్నాక ఈ ప్రసాదం తినకపోతే వ్రత ఫలితం దక్కదన్న బలమైన విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. కొనుక్కోవాలనుకునే భక్తుల కోసం కొండ మీద, కొండ కింద, అలాగే నేషనల్ హైవే 16 మీద కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. ఈ ప్రసాదాన్ని చిన్నపాటి ఎండిన విస్తరాకులో అందిస్తారు. దూర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి వీలుగా బంగి ప్రసాదం కూడా తయారు చేస్తారు. అన్నవరం ప్రసాదం దాని పవిత్రత, భక్తితో పాటుగా ప్రత్యేకించి రుచికి ఎంతో పేరు పొందింది. ఆహార ప్రియులు దీన్ని కాకినాడ గొట్టం కాజా, ఆత్రేయపురం పూతరేకులు వంటి ఆంధ్ర స్వీట్లతో పోలిస్తుంటారు. అయితే భక్తులకు ఇది కేవలం స్వీట్ కాదు, స్వామివారి ఆశీస్సు.